ఒకప్పుడు రాము అనే పేద వడ్రంగి దట్టమైన అడవికి సమీపంలో నివసించేవాడు. ప్రతిరోజూ అతను చెట్లు నరికి మార్కెట్లో అమ్మి తన జీవనం సాగించేవాడు. అతను నిజాయితీ గలవాడు, కష్టపడి పనిచేసేవాడు, కాని బాగా సంపాదించలేకపోయేవాడు. ఒకరోజు ఒక నదికి దగ్గరగా చెట్టును నరుకుతుండగా అతని గొడ్డలి తప్పిపోయి నీటిలో పడిపోయింది. రాము చాలా బాధపడ్డాడు, ఎందుకంటే అది అతని జీవనోపాధి కోసం ఉన్న ఏకైక సాధనం. నీరి ఒడ్డున కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడే ఆ నదీ దేవత ప్రత్యక్షమై తన చేతిలో బంగారు గొడ్డలిని పట్టుకుని, "ఇది నీదా?" అని అడిగింది. "లేదు, నా గొడ్డలి పాతది, ఇనుముతో తయారైనది" అని రాము చెప్పాడు. దేవత చిరునవ్వుతో వెండి గొడ్డలిని తీసింది. "ఇది నీదా?" మళ్ళీ రాము తిరస్కరించాడు. చివరకు ఆమె అతని పాత ఇనుము గొడ్డలిని బయటకు తీసింది. రాము ఆనందంతో, "అవును, ఇదే నా గొడ్డలి" అన్నాడు. రాము నిజాయితీని చూసి దేవత ముగ్ధురాలైంది. అతనికి 3 గొడ్డలులను బహుమతిగా ఇచ్చింది. రాము ఇంటికి ఆనందంగా, కృతజ్ఞతతో తిరిగి వెళ్ళాడు.